అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మారకవరపాలెం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ను కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేస్తున్నందున దానికి నిరసనగా 18వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించే రోజున నర్సీపట్నం అబిద్ సెంటర్ గాంధీ విగ్రహం వద్ద శాంతియుత నిరసన కార్యక్రమం చేపడుతున్నారు అని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. ఈ సందర్భంగా నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ లో వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైసీపీ కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం అండి. గత జగనన్న ప్రభుత్వంలో రాష్ట్రంలో సుమారుగా 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీ శాంక్షన్ చేయడం జరిగింది. జగనన్న ప్రభుత్వంలో అవి అప్పటికే 7 కాలేజీలు పూర్తయినాయి. మిగతా 10 కాలేజీలు కూడా ప్రభుత్వం మారిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10 కాలేజీలు కూడా పీపీపీ విధానంలో ప్రైవేటు పరంగా చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే దీనివల్ల నష్టం ఏంటంటే ఈరోజు ఆ 10 హాస్పిటల్కి సంబంధించి మెడికల్ కాలేజీకి సంబంధించి నర్సీపట్నం కూడా అందులో ఉంది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈరోజు నర్సీపట్నంలో ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటు పరం చేయడం వల్ల చాలా తీవ్రంగా మా ప్రాంత ప్రజలందరూ కూడా నష్టపోతున్నాం. దానికి కారణం ఏంటంటే అది ప్రైవేట్ మెడికల్ కాలేజీతో పాటు సుమారుగా 630 పడకల హాస్పిటల్ కూడా ఉంటుంది. కార్పొరేట్ స్టైల్లో మరి బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు కూడా మధ్యతరగతి పేద కుటుంబాలందరికీ కూడా ఉచితంగా సేవలు అందిస్తూ మరి ఉచితంగా వైద్యాన్ని అందించే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు ఇది నిజంగా ప్రైవేటు పరం చేయడం వల్ల, ప్రైవేటు వ్యక్తి కట్టుబడడం వల్ల పీపీపీ ద్వారా మరి మా ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. ఎందుకంటే ఏదైతే విశాఖపట్నంలో కార్పొరేట్ స్టైల్లో ఉన్నాయో, ఫీజులు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా చేసే కార్యక్రమం. అందుకని దాన్ని నిరసనగా, ఇది ప్రభుత్వం చేస్తున్న నిర్ణయానికి నిరసనగా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వమే టేకప్ చేసి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆనాడు జగనన్న ప్రభుత్వంలో ఏ విధంగా నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ ప్రభుత్వ పరంగా చేశారో దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి మరి 18వ తారీఖున ఆ రోజు అసెంబ్లీ సమావేశాల రోజున మా ప్రాంత ప్రజల యొక్క అభిష్టం మేరకు, కోరిక మేరకు ఒక నిరసన కార్యక్రమం అబిద్ సెంటర్లో గాంధీ విగ్రహం వద్ద ఒక నిరసన కార్యక్రమం చేస్తూ మా తాలూకు ప్రజల తాలూకు మనోభావాలు, మా తాలూకు ప్రజల యొక్క మన నష్టాలు ఏ విధంగా జరుగుతున్నాయో మరి అసెంబ్లీ సమావేశాల రోజున మా ప్రాంతం నుంచి చెప్పాలనే ఉద్దేశం మీద మరి ఈ రోజు ఇప్పుడే మరి గౌరవ మరి సీఐ గారిని, టౌన్ సీఐ గారిని కలిసాం. ఆ రోజు పర్మిషన్ ఇవ్వండి, మరి గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. అక్నాలజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం కొలిదర్చి మా ప్రాంతంలో ప్రజలు, వేలాది మంది ప్రజలు, కేవలం ఒక నర్సీపట్నం నియోజకవర్గం కాదు ఈ మెడికల్ కాలేజ్, ఈ మరి పాడే నియోజకవర్గం సంబంధించి మరి చింతపల్లి మరి మండలం కానీ, జీకే వీధి కానీ, కొయ్యూరు మండలం కానీ, ఇటుపక్క పాయగ్రవాడికి సంబంధించి కోటవట్లు కానీ, ఇటు రోలుగుంట మరి చోడవరం నియోజకవర్గం సంబంధించి అంటే కొన్ని వేలాది మందికి మరి ఎంతో ఉపయోగకరమైన హాస్పిటల్ కనుక దయచేసి దీన్ని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఇక్కడ ప్రభుత్వం మెడికల్ కాలేజీగా ఉంచేందుకు చేయాలని చెప్పి మీ ద్వారా మరి కోరుకుంటూ మరి రేపు 18వ తారీఖున అసెంబ్లీ సమావేశాల రోజున మా తాలూకా నిరసనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తానని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తాను. జై జగన్. నియోజకవర్గంలో అన్ని వార్డులను సంపూర్ణ అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా జీవీఎంసీ 75వ వార్డ్ పెదగంట్యాడ మండల పరిధి కండిపిల్లివారి వీధిలో శ్రీ 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 విజయ దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో చిల్డ్రన్స్ పార్క్ నిర్ణయంతో పాటు సీసీ రోడ్లు, కల్వర్ట్ల పనులకు శంకుస్థాపన పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆ వార్డు కార్పొరేట్ పులి లక్ష్మీబాయి రమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొని శంకుస్థాపన పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీను మాట్లాడుతూ కండిపిల్లివారి వీధి ప్రాంతంలో ఉన్న చిన్నారులకు ఆహ్లాదం కలిగించే విధంగా నూతన పార్క్ నిర్మాణం చేయడం జరుగుతోందని, అలాగే ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతంలో అపరిష్కరంగా ఉన్న పనులతో పాటు కల్వర్టులు, కాలువ నిర్మాణాలకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. అలాగే ఆ ప్రాంత ప్రజలు, యువత అభ్యర్థన మేరకు త్వరలో ఓపెన్ జిమ్ నిర్మాణం చేసేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. శంకుస్థాపన చేసిన పనులన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికలో పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ఆ ప్రాంత పార్టీ సీనియర్ నాయకులు కడవల రమణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు తెప్పల దుర్యోధన, లక్ష్మి, వాసంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నిపిల్లి తమ్మారెడ్డి, పాటోజు త్రినాథరావు, సప్ప రాంబాబు, కండిపిల్లి సత్యనారాయణ, కండిపిల్లి జోగారావు, మాలకొండయ్య చౌదరి, బసరమాని శంకర్రావు, కండిపిల్లి గురుమూర్తి, కండిపిల్లి వెంకట అప్పారావు, నాగల అప్పారావు, కండిపిల్లి అప్పారావు, కండిపిల్లి సత్యారావు, కరీట్ల శివ, పోలవరపు గణేష్ తదితర గ్రామ మహిళలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి ఈరోజు కండేపల్లి వీధిలో ఉన్నటువంటి
ఈ విజయదుర్గ అమ్మవారి ఆలయం ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ ప్రదేశంలో మరి పిల్లలు ఆడుకోవడానికి నిమిత్తం ఆ ప్లే ఏరియాని డెవలప్ చేయడం జరిగిందండి. అలాగే భవిష్యత్తులో ఇక్కడ బౌండరీ వాల్ కూడా నిర్మాణం చేసి ఇది గ్రామానికి అందుబాటులో వచ్చేటట్టుగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. దీంతోపాటు వాళ్ళు ఓపెన్ జిమ్ కూడా అడిగారు, దాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే దాంతోపాటు ఈ ఏరియాలో సీసీ ఫ్లోరింగ్ కూడా అడుగుతున్నారు, ఖచ్చితంగా చేపిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ పిల్లలు ఆడుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా ప్లే ఏరియాని డెవలప్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దానికి అదే సీసీ ఫ్లోరింగ్ కూడా ఉంది, సీసీ ఫ్లోరింగ్ కూడా కంప్లీట్ ఉందని చెప్పి తెలియజేస్తూ దీనికి మరి స్థానిక కార్పొరేటర్ పుర్లి లక్ష్మీబాయి గారి యొక్క సహకారంతో ఇది జరిగిందండి. అలాగే నిరంతరం కమిటీ సభ్యులు కూడా గ్రామానికి సంబంధించి గ్రౌండ్ని చాలా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే కాపాడగలిగారు. నిజంగా వీళ్ళ యొక్క ప్రయత్నం మనం చాలా అభినందనీయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో మన ప్రాంతానికి బాగా అభివృద్ధి చేయడానికి ఖచ్చితంగా మేము కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఆ గడ్డకు కూడా భవిష్యత్తులో రిటర్నింగ్ వాళ్ళు కూడా నిర్మాణం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ప్రజల ఆస్తులను కార్పొరేట్ కంపెనీ ఆస్తులుగా ఎందుకు మార్చడానికి పూనుకుంటున్నారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు మౌనం వీడి ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఎం శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు డిమాండ్ చేశారు. కార్గో ఎయిర్పోర్ట్ రద్దు చేయాలని, బలవంతపు భూసేకరణ ఆపాలని కోరుతూ ఈ రోజు శ్రీకాకుళం జిల్లా మందస మండలం పెద్దపాడపల్లిలో ఈ రోజు నిరసన కార్యక్రమం చైతన్య యాత్ర జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చైతన్య యాత్రలో ఈ రోజు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి ఇక్కడ ప్రజలు అడుగుతున్నారు, అయ్యా మీరు ప్రజల భూములు తీసుకెళ్లి కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టడమే అభివృద్ధి అని చెప్పి ఇవాళ అడుగుతున్నారు. దీనికి సంబంధించి మీరు మౌనం వీడి ఎందుకు సమాధానం చెప్పడం లేదని చెప్పి ఇవాళ కేంద్ర మంత్రి గారిని ఈ ప్రాంత ప్రజలు అడుగుతున్నారు. వెంటనే మౌనం వీడి సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈ రోజు ఈ శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు అభివృద్ధి పేరుతోని ఒకవైపు అణు విద్యుత్ కేంద్రాన్ని, ఒకవైపున కార్గో ఎయిర్పోర్ట్, మరొక వెన్నెల వలస వైపు నుంచి థర్మల్ ప్లాంట్ పేరుతోని ఈ రోజు శ్రీకాకుళం జిల్లా భూములన్నీ కూడా కార్పొరేట్ కట్టబెట్టడమే మీరు అభివృద్ధి అని చెప్పి ఇవాళ కేంద్ర మంత్రిని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకు అంటే ఈ రోజు అభివృద్ధి అని చెప్తారు, ఉద్యోగాలని చెప్తారు, ఇది కార్పొరేట్ సంస్థలకు ప్రజల ఆస్తులు తాకట్టు పెడతాయి కాదు. ఇది అభివృద్ధి అంటే మీరు సోయా ఫ్యాక్టరీ తెరిపించండి, ఉద్యోగాలు దొరుకుతాయి, అభివృద్ధి అవుతుంది. ఈ రోజు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి చివరి భూములు నీడవండి ఈ జిల్లా 2 పంటలు పెడితే సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది, అదే అభివృద్ధి అవుతుంది. అంతేగాని ఈ రోజు అభివృద్ధి పుసుకులానా, ఉద్యోగాలు పుసుకులానా, ఈవేళ మొత్తం భూములన్నీ కూడా ఇవాళ ఆదాయం వంటి కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టడం మాత్రం అభివృద్ధి కాదు అని చెప్పి ఇవాళ మేము చెప్పదలుచుకోవడం. అంతేకాదు ఈ రోజు ఈ దేశంలో బెంగళూరు గాని, విశాఖపట్నం గాని, కర్ణాటక ఎక్కడ చూసినా సరే ఎయిర్పోర్ట్లకు అనుసంధానంగానే కార్గో ఎయిర్పోర్ట్లు ఉన్నాయి తప్ప దేశంలో ఎక్కడా కూడా ప్రత్యేకంగా కార్గో ఎయిర్పోర్ట్ లేదు. ఇక్కడ ప్రత్యేకంగా మీరు ఎందుకు పెడతారు? ఇవాళ ప్రజలకు మీరు సమాధానం చెప్పాలని చెప్పి ఇవాళ కేంద్ర మంత్రి గారిని మేము కోరుతున్నాం. అంతేకాదు ఈరోజు ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి మీరు అనుసంధానం కట్టొచ్చు, మీకు ఎవరు వద్దన్నారు? కానీ ఈ రోజు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోని ఈ భూములన్నీ కూడా దోపిడీ చేయడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. ఈ దేశంలో అతి పెద్ద విమానాశ్రయం ఢిల్లీ కార్గో విమానాశ్రయం, దానికి 150 ఎకరాలు. కానీ ఈ రోజు 1,400 ఎకరాలకు మీరు నోటిఫికేషన్ అయినారు. కానీ వాస్తవానికి ఈ కొండలు, గుట్టలు, లోయలు ఇవన్నీ కలిపి సుమారు 5,000 ఎకరాల భూమి ఇవాళ ఈ పేరుతో మీరు కొట్టిడని చూస్తారు. ఈ సముద్ర తీర ప్రాంతంలో గార్నైట్, జర్నైట్, జల్కాను, జిర్కాను ఉన్నాయి. ఇవన్నీ ఆదాయానికి ఇవ్వడానికి ఆల్రెడీ మీరు చేసినారు. అందుకోసం ఈ కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేకంగా, బలవంత భూసేకరణ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు ప్రజలు చేపడతారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు రేపు 6-7 తేదీల్లో బలవంత భూసేకరణ వ్యతిరేకంగా రాష్ట్ర నాయకత్వం ఈ ప్రాంతాన్ని పర్యటిస్తుంది. ఈ ప్రాంతంలో కార్గో ఎయిర్పోర్ట్ ప్రాంతంలోనే ఇది ప్రారంభం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి మేము అఖిలపక్షాల తరఫున పిలుపునిస్తున్నాం.
విశాఖ ఉక్కు కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించాలని స్టీల్ సిఐటియు గౌరవ అధ్యక్షుడు అయోధ్యరాం డిమాండ్ చేశారు. ఉక్కు ప్రధాన పరిపాలనా భవనం సోమవారం కబ్జాలు కడుతూ కార్మికులు మహిళలు ధర్నా చేశారు. విశాఖ ఉక్కు చరిత్ర పోరాటాల చరిత్ర 32 బలిదానంతో ప్రాణత్యాగాలతో వచ్చింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అయ్యా అధికారులారా, మేము పోరాడితే వచ్చింది ఈ ప్యాకేజీ వస్తేనే మీరు వచ్చాడు కూర్చున్నారు, గుర్తుపెట్టుకోండి. ఎవరో దాడితోనో లక్ష్యాలతో ఈ ప్యాకేజీ రాలేదు. 140 కోట్ల మంది ప్రజానీకం పైన పార్లమెంట్ చెప్పింది అమ్ముదాం మొత్తం అని చెప్పేసి తెలుగు ప్రజల పోరాటానికి, తెలుగు ప్రజల సంఘీభావానికి, విశాఖ ఉక్కు తాలూకా భవిష్యత్తు, విశాఖ ఉక్కు తాలూకా సెంటిమెంట్ కి చాలా వంతెన తప్పలేదు. ఈ పార్లమెంట్ కి అందుకే డబ్బులు ఇచ్చారు. ఇచ్చిన డబ్బులు సక్రమంగా ఉపయోగించకుండా ఆ డబ్బులు తీసుకెళ్లి బ్యాంకులు కట్టుకున్నారు, రామెట్లు కొంటా ఉన్నారు, ముడుపులు తీసుకుంటా ఉన్నారు. కాదని చెప్పగలరా? 3 ఫర్నెస్లు ఉంటే 2 ఫర్నెస్లు 15,000 టన్నులు వచ్చాయి. 3వ ఫర్నెస్ వచ్చేందుకు కూడా ప్రొడక్షన్ వస్తా ఉంది. కారకులు ఎవరు? ఇవన్నీ చెప్పకుండా వేలాది మంది ఉద్యోగుల్ని జీతాలు లేకుండా ఇబ్బంది పెడుతూ బ్యాక్ డోర్ ప్రైవేటైజేషన్ పేరిట యూఐలు పిలుస్తూ ఆనందం పొందుతూ ఉన్నారే. ఈ యూఐలు కూడా స్థానిక ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి ఢిల్లీ ప్రజాప్రతినిధుల వరకు పార్లమెంట్ సభ్యులందరూ కూడా బాధ్యత వహించాలి. స్థానికంగా ఉన్న ఉద్యోగులు పరిగినారు. ఉత్తరప్రదేశ్ నుంచి, జార్ఖండ్ నుంచి రోజు తీసుకునే కనీసంతో సేఫ్టీ పాసు చేస్తా ఉండి మీ కళ్ళు కనబడలేదా? 5,000 మంది 30 సంవత్సరాలు పనిచేసిన వర్కర్ను తొలగించేసి కొత్త వాళ్ళు తీసుకొచ్చి పనిలో పెడతారా? వాళ్ళు తీసుకెళ్లి ప్లాంట్ నాశనం చేస్తారా? 100,000 మంది కాంట్రాక్టర్లు పనిచేసే వాళ్ళు మీకు పనికి రాలేదా? 40 సంవత్సరాల పాటు ఈ శ్వేతాన్ని నిర్మించినటువంటి ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, కాంట్రాక్టర్లు, నిర్వాసులు అనేక త్యాగాల్లో కూడుకున్న ఈ ప్లాంట్ని ఏదో చేంజ్ చేస్తా ఉంటే మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని చెప్పేసి హెచ్చరిక చేస్తూ వెంటనే జీతాలు ప్రకటించాలని చెప్పేసి, జీతాలు ప్రకటించకపోతే బుధవారం ఉదయం 100,000 మంది సిఐటి కార్యకర్తలు ఇక్కడ బైఠాయించబోతా ఉన్నారు. దాన్ని మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి యాజమాన్యం వెంటనే జీతాలు ప్రకటించేటట్టు ఢిల్లీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఈ యాజమాన్యం కూడా సర్దుకుని వెళ్లాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము చర్య తీసుకుంటాం. అర్థం చేసుకోవచ్చు. ఈరోజు సెయిల్లో బోనస్ కోసం చర్చలు జరుగుతూ ఉన్నాయి. 19వ తారీఖున బోనస్ విషయ చర్చలు అన్నది మేనేజ్మెంట్ పిలిచింది. ఆ చర్చల్లో 40,500 రూపాయలు బోనస్ ఇవ్వాలని సెయిల్ కార్మికులు 19వ తారీఖున దేశవ్యాప్తమైన స్టీల్ పరిశ్రమలో ధర్నాలు చేస్తా ఉన్నారు, ర్యాలీలు చేస్తా ఉన్నారు, ఆందోళన చేపడతా ఉన్నారు. కానీ ఇక్కడ బోనస్ గత సంవత్సరం ఎగ్గొట్టేశారు. ఈ సంవత్సరం బోనస్ గురించి కాదు కదా, జీతాలు చెల్లించకుండా యాజమాన్యం కావాలని చెప్పేసి కార్మికుల మీద కష్టసాధింపు చర్యలు చేపడతా ఉంది. దీన్ని స్టీల్ ప్లాంట్ అప్లైజెన్స్ తీవ్రంగా ఖండిస్తా ఉంది. బోనస్ అన్నది వాయిదా పడిన జీతం. ఈ వాయిదా పడిన జీతం ఇప్పించడంలో కూడా ఈ గుర్తింపునన్నది ఏం చేస్తా ఉందో తెలియని పరిస్థితి. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఏపీ సచివాలయంలో కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో అధికారులకు సీఎం చంద్రబాబు పలు అంశాలపై మార్గనిర్దేశం చేశారు. ఇప్పటికి 1 year అయింది. ఫైనాన్స్ సెక్రటరీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదే మాదిరిగా ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఇక్కడే ఉన్నాడు. ఆయన కూడా చాలా స్ట్రగుల్ చేశాడు. 10 లక్షల కోట్ల అప్పులు. మేవన్నీ వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాం. ప్రజల్లో అవేర్నెస్ తేవడానికి పనికొచ్చాయి. కానీ ప్రజలు అడిగేది మీ మీద నమ్మకం పెట్టుకొని ఓట్లేసాం, మీరు చేయండి. ఇప్పుడు అందుకే మీరు చూసినప్పుడు ఎలక్షన్ లో మేము చెప్పిన దాన్ని చాలా పర్ఫెక్ట్ గా సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, అదే సమయంలో సంక్షేమం ఇంకా మెరుగ్గా ఇస్తామని చెప్పాం. సూపర్ 6 చెప్పాం. ఇప్పుడు సూపర్ 6 లో 1 year లో మీరు చూస్తే ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ మీరు పెన్షన్స్ బిగ్గెస్ట్ ప్రోగ్రామ్ ఇన్ ది కంట్రీ. అంటే డీబీటీ ప్రోగ్రాంలు చాలా ఉన్నాయి కానీ 33,000 కోట్ల రూపాయలు ప్రతి నెల మొదటి తారీఖున పేదల సేవలో 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇచ్చి ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అది పేదవాళ్ల పైన మనకుండే కమిట్మెంట్. 64 లక్షల ఫ్యామిలీస్ కి ఇస్తున్నాం. నెంబర్ 2 తల్లికి వందనం చెప్పాం. అందరి పిల్లలకి ఇస్తున్నాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తే, ఇటీవల కాలం నేను వెళ్తే 7 మంది పిల్లలుండే ఒక తల్లి వచ్చి నాకు 1,05,000 రూపాయలు వచ్చాయంటే చాలా సంతోషం కలిగింది. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. దీనివల్ల అటెండెన్స్ పెరిగింది. ఎడ్యుకేషన్ లో పెను మార్పులు రాబోతున్న హ్యూమన్ రిసోర్సెస్. ఒకప్పుడు నేను చూశాను, బడికి పోదాం,
లేకపోతే అనేక ప్రోగ్రామ్ బ్రిడ్జ్ స్కూల్స్ పెట్టి పిల్లల్ని తీసుకురావడం చాలా నానా ప్రయత్నాలు చేశాం. ఈరోజు ఆటోమేటిక్గా పిల్లలు స్కూల్కి వచ్చే పరిస్థితికి వచ్చారు. అదే మరిగా మీరు చూస్తే స్త్రీశక్తి చాలా మంది అన్నారు ఇది సాధ్యం కాదన్నారు. ఈరోజు స్త్రీశక్తి వల్ల చాలా మంది అనుకుంటున్నారు ఉమెన్ ఎక్కువ తిరుగుతారని. కాదు, ఈరోజు నేను ఇప్పుడే కాదు ఫ్రమ్ ది బిగినింగ్ ఆలోచించామని భారతదేశంలో మహిళా శక్తిని అనుకున్న విధంగా మనం ఉపయోగించుకోలేకపోయాం. 50% ఫిమేల్ 50% ఫిమేల్ ని వంటింటికో లేకపోతే ఇంటి పనులకే పరిమితం చేసే పరిస్థితి వస్తే 50% ఆఫ్ ఎనర్జీ విల్ బి వేస్టెడ్. వాళ్ళకు కూడా ఎంచోపైన మీకేం తెలియదు అన్నప్పుడు మహిళలు కూడా ఇంటికే కన్ఫైన్డ్ కావడం, లేకపోతే వాళ్ళకు ఉండే ఆశలు కూడా చంపుకొని ఫర్దర్ గా ముందుకు పోలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనం ఆలోచిస్తున్న హిస్టారికల్ గా మీరు చూస్తే ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ. అదే సమయంలో పద్మావతి యూనివర్సిటీ ఫస్ట్ టైం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ ఫర్ ఎడ్యుకేషన్ కి నేను 33% రిజర్వేషన్స్ పెట్టాం. టీచర్స్, కండక్టర్లు, లేకపోతే అన్ని ఉద్యోగాల్లో 33% దీనికి పెట్టాం. దట్ ఈస్ ఎ బిగ్ గేమ్ చేంజర్. టుడే డాక్రా సంఘాలు, ఆల్ ఇల్లిటరేట్ ఉమెన్, దర్ ఎ బిగ్ ఫోర్స్, బిగ్ ఎకనామిక్ యాక్టివిటీ. దగ్గర 50,000 కోట్ల రూపాయలు వాళ్ళు టర్న్ ఓవర్ గానీ, ఒక 20,000 కోట్ల రూపాయలు వాళ్ళ కార్పస్ కూడా పెట్టుకుని ముందుకు పోయే పరిస్థితికి వచ్చి ఏపీ ఎన్జీఓఎస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అనపర్తి విద్యాసాగర్, రాష్ట్ర కార్యదర్శి డివి రమణ పదవులు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా శ్రీకాకుళం జిల్లాకి వచ్చినందున స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు సంబంధించిన సర్వీసెస్ ను ఇన్సూరెన్స్ సెక్టర్ లోకి తీసుకొచ్చి మంచి సర్వీసులు అందిస్తున్నారు. మీరు ఇన్సూరెన్స్ లో కన్నా తీసుకురండి, లేకపోతే దీనికి సంబంధించి హెల్త్ కార్డు సిస్టమ్ ని మార్చి హెల్త్ కార్డు సర్వీసులు మొత్తం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ అందరికీ కూడా హెల్త్ కార్డు సర్వీసులు అందేట్టు చేయమని చెప్తున్నాం. జిల్లా హాస్పిటల్స్ లో ఏదైతే 50,000 రూపాయల సీలింగ్ ఉందో 2017 నుంచి అదే సీలింగ్ ఉంది. దానిని ₹1,00,000 చేయవలసిందిగా అడుగుతున్నాం. ₹1,00,000 దాన్ని చేయవలసిందిగా అడుగుతున్నాం. ప్యాకేజ్ రేట్స్ 2017 నుంచి అలాగే ఉన్నాయి, వాటిని పెంచవలసిందిగా కోరుతున్నాం. హెల్త్ కార్డ్స్కి సంబంధించిన ఈ ఇబ్బందులన్నింటినీ తొలగించవలసిందిగా, ఏదైతే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ మేము ₹300 చొప్పున రమారమి 180 నుంచి 200 కోట్ల రూపాయలని ప్రభుత్వానికి చెల్లిస్తున్నాం. ప్రభుత్వం కూడా ఆ 200 కోట్లు తన ఖాతాను కూడా చెల్లించాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ మేమిస్తున్న డబ్బులు కూడా ప్రభుత్వం దగ్గరే ఉంటున్నాయి, ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు కూడా ప్రభుత్వం దగ్గరే ఉంటున్నాయి. పేమెంట్స్ జరగటం లేదు. బడ్జెట్ రిలీజ్ చేసినా కూడా హాస్పిటల్స్కి చెల్లింపులు సరిగా జరగట్లేదని, హాస్పిటల్స్కి వైద్య సేవలు అందించలేని పరిస్థితిలో హాస్పిటల్స్ ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితుల్లో మాకు సంబంధించిన కంట్రిబ్యూషన్ని డైరెక్ట్గా హెల్త్ ట్రస్ట్కే ఇచ్చి మరి పేమెంట్స్ సక్రమంగా జరిపి వైద్య సేవలు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్కి, వారి కుటుంబ సభ్యులకు అందించాలని చెప్తున్నాం. మరి గత ప్రభుత్వం 2014 ముందు ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ రెగ్యులరైజ్ చేస్తూ ఉన్నారు. మీరు దానికి 11,000 మందిని ఐడెంటిఫై చేశారు. వారికి సంబంధించిన నియమావళి రూపొందించారు. ఆ నియమావళిలో ఉన్న 11,000 మంది ఉద్యోగుల్లో కేవలం 3,000 మందినే చేశారు. మిగిలిన 7,500 మంది ఎవరైతే కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారో, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారో, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఉన్నారో, వీరందరినీ రెగ్యులరైజ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ప్రభుత్వం క్యాబినెట్లోనూ అసెంబ్లీలోనూ 30 యాక్ట్ 30 తీసుకొచ్చి ఇవాళ మీరు ఎన్నిక చేసిన ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఉన్న వారిని, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేయకపోవడం శోచనీయమైన విషయంగా భావిస్తున్నాం. అలాగే పని ఒత్తిడి ఉద్యోగుల మీద ఆదివారాల పూట దయచేసి ఈసీలు కానీ, జూమ్ మీటింగులు కానీ, బాధ్యతలు కానీ సాధ్యమైనంత వరకు ఆదివారం తప్పించమని అడిగాం. ఇవాళ గ్రామ వార్డు సచివ మిగిలిన చాలా మంది ఉద్యోగులకు కూడా చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు దఫాలుగా చెప్తున్నారు, పబ్లిక్ హాలిడేస్లో మన ఆదివారాల పూట ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్పితే మన ఉద్యోగుల్ని కాస్త వెసులుబాటు ఇవ్వండి అని చెప్పినప్పటికీ జిల్లాలో వాటి అమలు జరగటం. దేశ ప్రజల ఓటు హక్కు కాపాడడం కోసం పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది. భారతదేశ రాజ్యాంగం మనకు ఓటు హక్కు కల్పించింది. మన నాయకులను మనం ఎన్నుకునే స్వేచ్ఛ ఇచ్చింది. ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంది అని వైఎస్ షర్మిల అన్నారు. అందరికీ నమస్కారం. ఓటు హక్కుని కాపాడడం కోసం ఒక పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది. భారతదేశ రాజ్యాంగం మనందరికీ ఓటు హక్కునిచ్చింది, మన నాయకుల్ని మనమే ఎన్నుకోవడానికి. ఆ ఓటు హక్కుని కాపాడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఉంది. ఎన్నికలు స్వేచ్ఛగా,
నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన బాధ్యత ఉంది. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈరోజు బీజేపీ మోడీ గారి చేతిలో బందీ అయ్యింది. ఎలాగైతే అన్ని వ్యవస్థలు ఇప్పటికే ఈడీ అయినా, సిబిఐ అయినా, ఇన్కమ్ ట్యాక్స్ అయినా, ఆర్బీఐ అయినా, స్టాక్ ఎక్స్చేంజ్ అయినా, ఎలాగైతే అన్ని వ్యవస్థలు మోడీ గారి గుప్పెట్లో బీజేపీ కోసం పనిచేస్తున్నాయో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఈరోజు బీజేపీ కోసమే పనిచేస్తుంది. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ గారు దేశం ముందు బయటపెట్టడం జరిగింది. ఇది పచ్చి నిజం, ఇది మన భారతదేశ ప్రజాస్వామ్య యథార్థత అని రాహుల్ గాంధీ గారు దేశం ముందు ఈసీఐ బండారం బయటపెట్టారు. ఒక శాంపుల్ తీసుకున్నారు కర్ణాటకలోని మహదేవ్పూర్లో. దాంట్లోనే 1,00,000 దొంగ ఓట్లని నమోదు చేశారు. 1,00,000 ఓట్లకి దొంగ పేర్లున్నాయి, దొంగ ఫోటోలున్నాయి, దొంగ అడ్రస్లున్నాయి. ఇలా ఓట్ చోరీ చేయడమే కాక మహారాష్ట్రలో 5-6 గంటలకు మధ్యలో 60 లక్షల ఓట్లకు పైగా కొత్త ఓట్లు వేయటం జరిగింది. ఈ ఓట్లను ఎవరు వేశారు? సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడుంది అంటే ఏ ఆధారాలు లేవు. అలాగే గత 5 సంవత్సరాలుగా ఎన్ని ఓట్లయితే నమోదయ్యాయో ఎలక్షన్లకు ముందు 5 నెలల్లోనే 1 కోటి ఓట్లకు పైగా అంతకంటే ఎక్కువ నమోదయ్యాయి. మరి ఇది అన్యాయం కాదా? ఇది ఓటు చోరీ కాదా? ఎలక్షన్ కమిషన్ వాళ్ళ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లని తొలగించడం అయితేనేమి, లేక దొంగ ఓట్లు బీజేపీకి అనుకూలంగా వేసేవారి పేర్లను చేర్చడం అయితేనేమి, ఇలా ఓటు చోరీకి పాల్పడుతుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా బీజేపీ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేస్తుంది. వీటి మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు మన ప్రజాస్వామ్యాన్ని, మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ పోరాటాన్ని ఎత్తుకున్నాం. దీనికి మీ మద్దతు కూడా కావాలి, మీ సంతకం కూడా కావాలి. మాతో కలిసి పోరాటం చేయాలని, మన ప్రజాస్వామ్యాన్ని, మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం.